మిస్టర్ సంజీవని. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ధనుర్లగ్నం వారికి మే నెల ఎట్లుందో తెలుసుకుందాము. ముఖ్యంగా ధనుర్లగ్నం వారికి మే 14th వరకు కూడా కొంచెం మనకి అంత అనుకూలత లేదు. ఎందుకంటే చతుర్థ దశమ స్థానాలని శుక్రుడు శని రాహు వీళ్ళు ముగ్గురు కూడా చూస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ఐదర్ జాబ్ లో ఇబ్బందులు రావటం, లేకపోతే జాబ్ లో విపరీతమైన ప్రెషర్ రావటం, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరుగుతుంది. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాలి ధనుర్లగ్నం వాళ్ళు. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి శని లగ్నాన్ని కూడా చూస్తాడు. ఒకవేళ మీ జాతకంలో శని దశ అవ్వకపోతే మాత్రం శని రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలి. లగ్నాన్ని చూస్తే ఏంటంటే అది యాంగ్జైటీ ఇవ్వడం, లేకపోతే టెన్షన్ ఇవ్వడం, స్ట్రెస్ ఇవ్వడం, ఇవన్నీ శని చేస్తాడు. సో ఇది జాగ్రత్తగా ఉండాలి, శని రెమెడీస్ చేసుకోవాలి. అండ్ శని శుక్రులు చతుర్థంలో ఉంటే కూడా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ధనుర్లగ్నం వాళ్ళు వాహనం నడిపేటప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్లకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది అనమాట. సో ఇది ధనుర్లగ్నం వాళ్ళు మే 14th వరకు చూసుకోవాలి. మే 14th తర్వాత అండ్ మే ఓవరాల్ మంత్ వచ్చేసి ఇదే ఫలితాలు శని శుక్రులు ఇస్తారు. ఎందుకంటే ఓవరాల్ మంత్ ఆల్మోస్ట్ ఇదే పొజిషన్స్ లో ఉంటారు వాళ్ళు. అండ్ ఓవరాల్ మంత్ కుజుడు కూడా అదే పొజిషన్ లో ఉంటాడు. సో కుజుడు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ అష్టమంలో ఉండి చాలా మంచి చేస్తున్నాడు. అంటే సడన్ గా అనుకోకుండా మనకి ఆదాయం రావడం, సడన్ గా లాభాలు రావడం, ఇవన్నీ కూడా కుజుడు వల్ల జరుగుతుంది. అండ్ కుజుడు అష్టమంలో ఉంటే ఏంటంటే మంచి ఆయుష్ ఉంటుంది. అండ్ తృతీయాన్ని కూడా చూస్తాడు కుజుడు. అంటే నిర్ణయాలు చాలా చాలా సూపర్ ఉంటాయి. అంటే మనకి క్రిస్టల్ క్లియర్ క్లారిటీగా నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి సమయం అన్నమాట ఇది. కుజుడు ఎట్లయితే సైన్యాధ్యక్షుడు, ఎట్లయితే మన మిలిటరీ ఫోర్స్ వాళ్ళ పర్సనల్స్ ఎట్లయితే చాలా సూపర్ గా నిర్ణయాలు తీసుకుంటారో ఆ డెసిషన్స్, అదే లెవెల్ డెసిషన్స్ వీళ్ళు ధనుర్లగ్నం వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది వీళ్ళు యూజ్ చేసుకోవాల్సి ఉంటది ఈ పీరియడ్ ని. ఓవరాల్ మంత్ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మే 14 తర్వాత మాత్రం గురువు సపోర్ట్ కూడా మనకు దొరుకుతుంది. సో సప్తమంలోకి వస్తున్నాడు, మంచి వివాహ బలం, గురుబలం వస్తున్నది ధనుర్లగ్నం వారికి. మే 14 నుంచి ఆల్మోస్ట్ 1 year ఉంటాడు కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ సూర్యుడు షష్టంలోకి రావడం వల్ల అక్కడ శత్రువు రుణవాదాలు వీటిలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా వచ్చేసి శని శుక్ర రాహులకి బుధుడికి దశలు అవ్వకపోతే మాత్రం రెమెడీస్ చేసుకోవాలి. మంచి పీరియడ్స్ వచ్చేసి 21 and 22 ధనుర్లగ్నం వాళ్ళకి ఈ పీరియడ్స్ లో మనం శుభకార్యాలు చేసుకుంటే సరిపోతుంది. నమస్తే.